గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి పదవులు అనుభవించి ఇప్పుడు వెన్నుపోటు పొడిచిన వారికి ప్రజలే బుద్ధి చెప్తారన్నారు నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి. అలాంటి వారిని పార్టీ క్షమించి వదిలేసినా ప్రజలు మాత్రం ఓటుతో ఇంటికి పంపిస్తారని అన్నారు. ఇలాంటి నాయకులకు రాజకీయ భవిష్యత్తు ఉండదన్నారు విజయసాయిరెడ్డి. ప్రజలంతా ఒకే తాటిపైకొచ్చి సీఎం జగన్ వైపు నిలబడి పోలింగ్ తేదీ కోసం ఎదురుచూస్తున్నారని మంత్రి జోగి రమేష్ అన్నారు. పెనమలూరు నియోజకవర్గంలోని యనమలకుదురు గ్రామం నుంచి ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తనపై బాగా డబ్బున్నోడిని పోటీకి దించేందుకు చంద్రబాబు రకరకాల సర్వేలు చేస్తూ అభ్యర్థుల కోసం వెతుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రకాశం జిల్లా కనిగిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దంతాల నారాయణను ప్రకటించడంతో కనిగిరి నేతలు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు నీచ రాజకీయాలు చేశారని, సామాజిక న్యాయం సీఎం జగన్తోనే సాధ్యమని వైఎస్ఆర్సీపీ నేతలు అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలను చంద్రబాబు కేవలం ఓటు బ్యాంకుగానే ఉపయోగించుకున్నారని విమర్శించారు. చట్టసభలతో బీసీలకు అవకాశం కల్పిస్తున్న జగన్మోహన్ రెడ్డిని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. 175 అసెంబ్లీ స్థానాలలో 50% పైగా బీసీలకు కేటాయించారని అన్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల ప్రకటనతో మైలవరం కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. సామాన్యున్నైనా తనకు సీఎం జగన్ గొప్ప అవకాశం కల్పించారని సార్నాల తిరుపతిరావు యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు. మైలవరంలో భారీ మెజారిటీతో గెలిచి సీఎం జగన్కు బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తన గెలుపునకు సహకరిస్తాయని అన్నారు. వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించిన సీఎం జగన్కు కృతజ్ఞతలన్నారు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి. టికెట్ రావడంతో ఎమ్మెల్యే ఇంటి వద్ద వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచారు. ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ల కేటాయింపులో సీఎం జగన్ సామాజిక న్యాయం పాటించారని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి చెప్పారు. సీఎం జగన్ దమ్మున్న ధైర్యశాలి అని కొనియాడారు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఒకేసారి 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించడం సీఎం జగన్కే సాధ్యమైందన్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రజలను ఏ విధంగా మోసం చేసిందో ప్రజలకు వివరిస్తామన్నారు. కాపులతో పాటు అన్ని సామాజిక వర్గాలకు సీట్ల కేటాయింపులో సీఎం జగన్ పెద్దపీట వేశారని అన్నారు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పార్టీలకు, కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక నాయకుడు సీఎం జగన్ అని కొనియాడారు. ఎన్ని పార్టీలు ఏకమైనా సీఎం జగన్ను ఏమీ చేయలేరన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని అన్ని స్థానాల్లో విజయం సాధించి సీఎం జగన్కు కానుగ్గా ఇస్తానని నరసన్నపేట ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. సీఎం జగన్ తనను రాజకీయంగా ఎంతో ప్రోత్సహించారని, డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి గౌరవించారని అన్నారు. మరోసారి అసెంబ్లీ అభ్యర్థిగా ఎంపిక చేసిన సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు, లోకేష్, పవన్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు 2014లో పొత్తు పెట్టుకుని బీజేపీని ఎందుకు వదిలేశాడో బాబు చెప్పాలని ప్రశ్నించారు. మోదీని వ్యక్తిగతంగా తిట్టిన బాబు ఇప్పుడు సిగ్గు లేకుండా బీజేపీతో చేరాడని వెల్లంపల్లి విమర్శించారు. తాడేపల్లిగూడెం నుంచి భారీ మెజారిటీతో గెలిచి తన విజయాన్ని సీఎం జగన్కు కానుగ్గా ఇస్తాననే డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అన్నారు. సీఎం జగన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తానని అన్నారు. తనను అభ్యర్థిగా ప్రకటించిన అనంతరం ఆయన నందమూరు గ్రామాన్ని సందర్శించారు. వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నేతలు, కార్యకర్తలు కష్టించి మరోసారి జగన్ను సీఎం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు ఎమ్మెల్యే కొడాలి నాని. ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ 100% ఎంపీగా సింహాద్రి చంద్రశేఖర్, ఎమ్మెల్యేగా తాను గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి పనిచేయడం సంతోషకరమని అన్నారు సింహాద్రి చంద్రశేఖర్. యుద్ధం ఆరంభమైందని, ఎన్నికల సమరానికి సిద్ధమని అన్నారు మంత్రి అంబటి రాంబాబు. మరోసారి సత్తెనపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీకి సిద్ధమన్నారాయన. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుల్లెట్ బైక్ నడుపుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ కార్యకర్తలతో ఉత్సాహాన్ని నింపారు అంబటి. తనపై నమ్మకంతో దర్శి ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం జగన్ అధికారికంగా ప్రకటించడంపై ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి దర్శి ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు. ఇన్ఛార్జి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి దర్శి ప్రజలు తమపై ఆదరణ చూపించారని, ప్రచారానికి వెళ్లిన ప్రతి గ్రామంలో మహిళలు, ప్రజలు, రైతులు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. హెచ్ఎర్ల ఎమ్మెల్యే గోర్ల కిరణ్ కుమార్. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను 4 మండలాలకు చెందిన 41 మంది బాధితులకు అందజేశారు. సీఎం జగన్ హయాంలో 359 మంది లబ్ధిదారులకు 3.78 కోట్ల విలువైన చెక్కులను ఇచ్చిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాందేనన్నారు.
అల్లూరు జిల్లా చింతూరులో సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి. మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చినందుకు సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారామె. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తీరుస్తానంటూ ఎమ్మెల్యే నాగుపల్లి ధనలక్ష్మి స్పష్టం చేశారు. సీఎం జగన్ బీసీలకు సముచిత స్థానం కల్పించారని అన్నారు. నర్సాపురం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గూడూరు ఉమాబాల మిగిలిన పార్టీలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూశాయని గుర్తు చేశారు. మహిళా సాధికారతకు నిజమైన నిర్వచనం చెప్పిన నాయకుడిగా సీఎం జగన్ చరిత్ర సృష్టించారని తెలిపారు. బడా పారిశ్రామికవేత్తలు, ఆర్థిక బలం ఉన్న వారికే కేటాయించే నర్సాపురం పార్లమెంట్ సీటును సామాన్య కార్యకర్తనైన తనకు కేటాయించిన సీఎం జగన్కి జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించింది. ఆముదాలవలస నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా స్పీకర్ తమ్మినేని సీతారాంకు మరోసారి సీఎం జగన్ అవకాశం కల్పించారు. బీసీలకు అధిక ప్రాధాన్యం కల్పించడం గొప్ప పరిణామం అని, దీన్ని బీసీలు ఎప్పుడూ గుర్తుంచుకుంటారని తమ్మినేని సీతారాం అన్నారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తనకు శ్రీరామ రక్షగా నిలుస్తాయన్నారు. సత్యవేడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రాజేష్ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. తనపై నమ్మకం ఉంచిన సీఎం జగన్కు కృతజ్ఞతలు చెప్పారు. విజయాన్ని కానుగ్గా అందిస్తానన్నారు రాజేష్. తెలుగుదేశం పార్టీలో డబ్బున్నోళ్లకే ఎమ్మెల్యే సీట్లు దక్కాయని నెల్లూరు సిటీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ విమర్శించారు. వైఎస్ఆర్సీపీలో సామాన్యుడికి కూడా టికెట్లు దక్కుతాయనడానికి తానే నిదర్శనం అన్నారు. టీడీపీ హయాంలో నెల్లూరు నగర నియోజకవర్గ అభివృద్ధి శూన్యమన్నారు. ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ 100 కోట్లతో నగరాన్ని అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. విశాఖ నార్త్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా కేకే రాజు పేరు ప్రకటించడంపై కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలే తనను గెలిపిస్తాయని తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరులో వైఎస్ఆర్సీపీ నేతలు భారీ ర్యాలీ తీశారు. 2023 ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన ఇప్పుడు గూడూరు ఎమ్మెల్యేగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మేరిగ మురళిని భారీ మెజారిటీతో గెలిపించి సీఎం జగన్కు కానుగ్గా ఇస్తామని అంటున్నారు కార్యకర్తలు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి. అనంతపురం లోక్సభ అభ్యర్థి శంకర్ నారాయణ వైఎస్ జగన్ తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ఉరవకొండ అసెంబ్లీ, అనంతపురం లోక్సభ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి శంకర్ నారాయణ చెప్పారు. తిరువురు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. విభజన హామీలు అమలు చేయని ప్రధాని ఈ రాష్ట్రానికి వచ్చి ఏం చెప్తారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాని గంగలో కలిపారని మండిపడ్డారు. మోదీతోనే ధర్మ పోరాటం అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ చేతులు కలపడాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు. కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు గుడ్ మార్నింగ్ కైకలూరు కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలన్నీ ప్రజలకు అందుతున్నాయని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై అభ్యర్థులు దొరక్క మల్లగుల్లాలు పడుతున్నాయని ఎద్దేవా చేశారు. పెద్దాపురం వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా దొరబాబు, కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్ను నియమించడం పట్ల వైఎస్ఆర్సీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. కాకినాడ ఎంపీ అభ్యర్థిగా భారీ మెజారిటీతో విజయం సాధిస్తానని సునీల్ అన్నారు. సీఎం జగన్ చేసిన సంక్షేమ కార్యక్రమాలు వైఎస్ఆర్సీపీ విజయానికి తోడ్పాటును అందిస్తాయని అన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు రాజకీయంగా పెద్దపీట వేశారని పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి అన్నారు. తనను రెండోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంతో సంతోషం వ్యక్తం చేశారామె. వైఎస్ఆర్సీపీ విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని, జగన్ను మరోసారి సీఎంను చేసుకుంటామని చెప్పారు. వైఎస్ఆర్సీపీ ముమ్మిడివరం నియోజకవర్గం అభ్యర్థిగా పొన్నాడ వెంకట సతీష్ను ప్రకటించడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచారు. పార్టీ విజయం కోసం ఎన్నికల్లో సైనికుల్లా పనిచేయాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జగన్ను మరోసారి సీఎం చేసుకుంటామని అన్నారు. ఏపీ వ్యాప్తంగా సోమవారం నుంచి ఒంటిపూట బడులు మొదలు కానున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఒక పూట తరగతులను నిర్వహించనున్నారు. జిల్లాలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, మోడల్ స్కూల్స్, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు, గుర్తింపు పొందిన అన్ఎయిడెడ్ పాఠశాలల మేనేజ్మెంట్లలో ఒంటిపూట బడులు పక్కాగా అమలు కావాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఈరళకప్పను నియమించిన అధికారికంగా ప్రకటించారు సీఎం వైఎస్ జగన్. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఉపాధి కూలీ పనిచేసుకునే పేదవాడిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు.
సూళ్లూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ తగిలింది. 40 ఏళ్లుగా టీడీపీకి సేవలందించిన వేనాటి కుటుంబం ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసింది. భారీ అనుచరగణం కలిగిన టీడీపీ మాజీ బోర్డు మెంబర్ వేనాటి రామచంద్రారెడ్డి చంద్రబాబు వైఖరి నచ్చక టీడీపీకి గుడ్ బై చెప్పారు. టీడీపీ జనసేనలో అసంతృప్తి జ్వాలలు చల్లారలేదు. సీట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని కొందరు నేతలు రగులుతున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తీరుపై నేతలు మండిపడుతున్నారు. రెబల్గా పోటీకి అసంతృప్తి జనసేనలు, టీడీపీ నాయకులు సిద్ధమవుతున్నారు. టీడీపీ నుంచి రెబల్గా పోటీకి బోడే ప్రసాద్ రెడ్డి సిద్ధమవుతుండగా జనసేన నుంచి పోతిన మహేష్ రెబల్గా పోటీకి సిద్ధమయ్యారు. విశాఖలోని నర్సీపట్నంలో సీఎం రమేష్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎంపీ అభ్యర్థి అంటూ ప్రచారం కలకలం రేపుతోంది. ఫ్లెక్సీలో అయ్యన్న ఫోటో లేకపోవడంతో టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. చంద్రబాబు డైరెక్షన్లోనే అయ్యన్న ఫోటో లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులకే ఎంపీ సీటు ఇవ్వాలంటూ అయ్యన్న టీడీపీ అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన అసమ్మతి సెగ రగులుతోంది. విజయవాడ పశ్చిమ టికెట్ను పోతిన మహేష్కు కేటాయించాలంటూ జనసేన కార్యకర్తలు ఆందోళన బాటపట్టారు. రెండో జాబితాలో టికెట్ ప్రకటిస్తామని పవన్ స్పష్టమైన హామీ ఇచ్చి మాట తప్పారని ఫైర్ అయ్యారు. తిరుపతి జిల్లా వెంకటగిరి టీడీపీలో టికెట్ రగడ మొదలైంది. బీసీలకు ఒక ఛాన్స్ అంటూ రాత్రికి రాత్రే ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ నియోజకవర్గంలో బీసీలు అధికంగా ఉన్న 50 ఏళ్లుగా అగ్రవర్ణాల ఆధిపత్యం అంటూ కొటేషన్లతో వెలిసిన ఫ్లెక్సీలు పొలిటికల్ హీట్ పెంచేశాయి. వెంకటగిరి టీడీపీ టికెట్ ఆశించిన బీసీ నేత డాక్టర్ మస్తాన్ యాదవ్కు టికెట్ రాకపోవడంపై బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పుట్టపర్తి టీడీపీలో విభేదాలు బగ్గుమన్నాయి. పుట్టపర్తి టికెట్ ఆశించి భంగపడ్డారు మాజీ మంత్రి నిమ్మల కిష్టప్ప. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కోడలకు టికెట్ ఖరారు చేయడంతో ప్రస్తుతం నిమ్మల కిష్టప్ప అసంతృప్తితో రగిలిపోతున్నారు. చంద్రబాబు తనకు అన్యాయం చేశారని నిమ్మల కిష్టప్ప ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ తగిలింది. 40 ఏళ్లుగా టీడీపీకి సేవలందించిన వేనాటి కుటుంబం ఆ పార్టీకి గుడ్ బై చెప్పింది. చంద్రబాబు వైఖరి నచ్చకే టీడీపీని విడుతున్నట్టుగా వేనాటి రామచంద్రారెడ్డి చెప్పారు. సీనియర్లను పట్టించుకోకపోవడం బాధగా ఉందన్నారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ చెప్పారు. విజయవాడలోని ఏపీపీఎస్సీ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. పూర్తి పారదర్శకతతో సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. 301 కేంద్రాల్లో పరీక్ష జరుగుతోందన్నారు. 2018 గ్రూప్ 1లో ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు. 2022 గ్రూప్ 1ను కేవలం 11 నెలల్లోనే పారదర్శకంగా పూర్తి చేసిన చరిత్ర ఏపీపీఎస్సీదని చెప్పారు. విశాఖ జిల్లాలో ఎన్నికల నిబంధనలు అమల్లోకి వచ్చాయన్నారు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మల్లికార్జున. సింగిల్ విండో విధానంలో ఎన్నికల ప్రచార ర్యాలీలకు అనుమతులు ఇచ్చామని అన్నారు సిపి డాక్టర్ రవిశంకర్. సువిధ యాప్ ద్వారా ఎన్నికల సమావేశాలు, ర్యాలీలకు పోలీసులు అనుమతిస్తున్నారని అన్నారు. ఇక సోషల్ మీడియాలో ఎన్నికల ప్రభావిత అంశాలను ప్రచారం చేస్తే చర్యలు తప్పవన్నారు. పదవి వచ్చిన నెల రోజుల్లోనే సీఎం రేవంత్ 2 నాలుకల ధోరణితో మాట్లాడుతున్నారని బీజేపీ నేత ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. అధికారం ఉందని ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు సహించరన్నారు. కేసీఆర్కు పట్టిన గతే రేవంత్కు పడుతుందని ఈటెల రాజేందర్ హెచ్చరించారు. బీఆర్ఎస్కు వరుస షాకులు తగులుతున్నాయి. ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్. మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత ఆరూరి రమేష్ బీజేపీలో చేరిపోయారు. కిషన్ రెడ్డి, ఆరూరి రమేష్ అతని అనుచరులకు బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం పురోగమిస్తుందని బీజేపీలో చేరినట్లుగా ఆరూరి రమేష్ తెలిపారు. కవిత కేసులో బీజేపీకి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎవరిని ఉద్ధరించడానికి కవిత ఢిల్లీ వెళ్లి మద్యం వ్యాపారం చేసిందని ప్రశ్నించారు. ఇక్కడ దోచుకున్న సొమ్ము సరిపోక ఢిల్లీని దోచుకోవడానికి వెళ్లారా అని నిలదీశారు. మోదీ దిష్టిబొమ్మలు దహనం చేయడానికి సిగ్గు లేదా అని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. వరుసగా నేతలు పార్టీని విడుతున్నారు. రోజుకో నేత బీఆర్ఎస్కు బై చెప్పేస్తున్నారు. తాజాగా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. ఇప్పటివరకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్టుగా రంజిత్ వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు వరుస సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాయి. బోయినపల్లిలోని బీఆర్ఎస్ క్యాంప్ కార్యాలయంలో మల్కాజ్గిరి పార్లమెంటు ముఖ్య నేతలతో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలోని గవిమఠ శ్రీ స్థిత
చంద్రమౌళీశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అడ్డపల్లికి గ్రామోత్సవం వైభవంగా జరిగింది. ముందుగా వెలిగొండలోని విడిది మఠంలో పీఠాధిపతికి గవిమఠం సహాయ కమిషనర్ చిట్టెమ్మ అర్చకులు ప్రత్యేక పాదపూజ నిర్వహించారు. అనంతరం స్వామివారిని పల్లకిలో కూర్చోబెట్టి పురవీధుల గుండా మేళతాళాలు, సంప్రదాయ నృత్యాల నడుమ ఘనంగా ఊరేగించారు. ఈ సందర్భంగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన కళాకారులు శివ, అమ్మవారి తాండవాలు, వీరభద్ర వేషధారి నృత్యం పలువురిని ఆకట్టుకుంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు దస్తగిరి ఆగడాలు అనంతపురం జిల్లాలో హద్దు మీరుతున్నాయి. గన్మెన్లను వెంటబెట్టుకుని తిరుగుతున్న దస్తగిరి పలువురిని భయపెడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ల్యాండ్ పంచాయతీలలో కలగజేసుకుని దౌర్జన్యాలకు పనిచెప్తున్నాడు. శ్రీ సత్యసాయి జిల్లా నిడిగలు గ్రామానికి చెందిన దేవరకొండ నాగమ్మ, ముదిగుబ్బ మండల జొన్నల కొత్తపల్లికి చెందిన రామ్ నాయక్ భూ వ్యవహారంలో తలదూర్చాడు. ధర్మవరం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ముందు హల్చల్ కూడా చేశాడు. ఫిర్యాదు లేకుండా కేసులు పెట్టాలని ఎస్ఐని డిమాండ్ చేశాడు. నాగర్ కర్నూలు జిల్లా కోడేరులో ఎంపీడీఓలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎంపీఓ శ్రవణ్ కుమార్పై కోడేరు ఎంపీపీ కొండ రాధ చెప్పుతో దాడి చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంపీపీ కొండ రాధ తన ఛాంబర్కు పిలిపించుకుని అకారణంగా దూషించిందని ఫైర్ అయ్యారు. కార్యాలయం సిబ్బంది ముందే చెప్పుతో కొట్టడం పట్ల తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు శ్రవణ్ కుమార్. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కోడలు లక్ష్మీ ప్రసన్న వృద్ధ దంపతులను ఇంట్లో నుంచి గెంటివేసిన ఘటన కలకలం రేపుతోంది. భర్తతో విడిపోయి 2 ఏళ్ల తర్వాత వచ్చిన లక్ష్మీ ప్రసన్న అటు భర్తను ఇటు అత్తమామలను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇంట్లో నుంచి అత్తమామలను బలవంతంగా బయటకు పంపించి తాను ఇంట్లో తిష్టవేసి కూర్చుంది. ఉన్నతాధికారులు చొరవ చూపి తనకు న్యాయం చేయాలంటూ ఆ వృద్ధ దంపతులు పెండ్యాల రాజన్న, శ్రీదేవిలు వేడుకుంటున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ అధికారులు మరోసారి సమన్లు జారీ చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో మనీ లాండరింగ్కు సంబంధించి మార్చి 21న ఈడీ కేంద్ర కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని తెలిపారు. ఇలా కేజ్రీవాల్కు ఈడీ సమన్లు ఇవ్వడం వరుసగా ఇది 9వ ఈ కేసులో గతంలో ఇచ్చిన సమన్లకు ఆయన సహకరించకపోవడంతో ఢిల్లీ కోర్టులో ఈడీ 2 ఫిర్యాదులు నమోదు చేసింది.